డీటెయిల్ చూస్తే దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోల్స్ విడుదలయ్యే ఈ క్రమంలోనే మరాఠా వాసులు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతున్నారనే విషయంలో సస్పెన్స్ వీడింది. తాజాగా పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి 182 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడీ 97 స్థానాలు, ఇతరులు 9 స్థానాలలో విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు కాగా మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్లో స్పష్టమైంది. జార్ఖండ్ లో బీజేపీ అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో అంచనా వేసింది. మొత్తం 81 స్థానాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ 42 నుంచి 48 సీట్లతో స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న జేఎంఎం 16 నుండి 23 స్థానాలకి పరిమితం అవుతుందని తెలిపింది. ఐఎన్సీ 8 నుంచి 14, ఏజేఎస్యు 2 నుంచి 5, ఇతరులు 6 నుంచి 10 స్థానాలు గెలుచుకుంటారని వెల్లడించింది. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు తాను చెప్పదే ఒక్కటేనని, అసెంబ్లీకి రావాలని అక్కడ అన్ని లెక్కలు చెబుతామన్నారు. 80,000 పుస్తకాలు చదివా కూడా మాట్లాడదామని ఎద్దేవా చేశారు. రుణమాఫీ లెక్కలు కూడా చెబుతామన్నారు. ఇక ఎన్నికల్లో ప్రజలు ఓడించిన కేసీఆర్ కు బుద్ధి రాలేదని విమర్శించారు. తాము ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్కటి తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా తాను అక్కడే క్షమాపణ చెబుతారని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేయలేని పనులు తాము చేస్తుంటే నొప్పొస్తోందన్నారు. మీ నొప్పికి మా కార్యకర్తలు వద్దు మందు ఉందని, ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగతి తేలుస్తామన్నారు. చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయన ఫామ్ హౌస్ లో వండుకుంటారు, వీళ్ళిద్దరేమో మన కాళ్ళలో కట్టబెట్టనికి తిరుగుతున్నారు. ఏలేశ్వరం పోయినా శనీశ్వరుడు వదలేదన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది. పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు 0 వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది, పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఏషాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. 10 సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు 18,000 కోట్ల రూపాయలు 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా? 10 ఏళ్లలో నువ్వు 1,00,000 రూపాయలని 4 విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నాడు. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1,00,000 చేసే లోపల ఇంకొక 1,00,000 మిత్తి అయింది. అసలు మిత్తి తడిచి మోపెడైంది. 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి, ఒకవేళ మనిషి పెద్ద మనిషివైనా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా. కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నారు. ఒక్కటన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా? ఎవడన్నా సంసారం చేసేటోడు మాటలు మాట్లాడుతురా? వాళ్ళు తండ్రి, కొడుకు, అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతురో చూడండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడుపుతున్నాడు, 10 నెలలు కాకముందే నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, ఏం ఎలగబెట్టారు? ఎలగబెడితే ఏం ఎలగబెట్టారో చెప్పండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడ నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మొనగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు.
వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కు వచ్చేది అయితే ఓట్లు లేదంటే తిట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా సీసీకుంట మండలం కురుమూర్తి స్వామి ఆలయానికి వచ్చారు హరీష్ రావు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకుడు ప్రజలను మోసం చేయకుండా ఉండాలని కురుమూర్తి స్వామిని వేడుకున్నట్లు హరీష్ రావు చెప్పారు. కురుమూర్తి స్వామి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ ఇప్పుడు ఆ మాట తప్పాడని ఎద్దేవా చేశారు. ఆలయానికి వస్తున్న దారిలో ఎంతో మంది రైతులను అడిగామని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ కైతే ఓట్లు వేయడం లేదంటే తిట్టు మాత్రమే వచ్చు అని విమర్శించారు. వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రేవంత్ తుగ్లక్ పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రజల సమస్యలు పట్టించుకునే స్థితిలో లేరన్నారు ఏలేటి. ఫార్మాసిటీ కోసం పేదల భూములు లాక్కుంటున్నారని వెల్లడించారు. ఇచ్చిన 6 హామీలు అమలు చేయకపోగా హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏముద్ధరించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు ఏలేటి. ఏడాది పాలనలో సీఎం రేవంత్ మంత్రులే బాగుపడ్డారన్నారు ఏలేటి. చట్టబద్ధత కల్పించలేదు, మరి దానికోసమే విజయోత్సవాలు చేస్తున్నారా? ప్రజల్ని మోసం చేసినాం, మోసపూరితమైన హామీలు ఇచ్చినాం కాబట్టే మేము విజయోత్సవాలు, మోసం చేసినందుకు మేము విజయోత్సవాలు చేసుకుంటున్నాం అని చెప్పేసి మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ప్రజలకు వంచన చేసినటువంటి వంచనోత్సవాలు చేసుకోవాలి మీరు. అంతేకాదు మీ నాయకులైతే ఏకంగా 6 గ్యారంటీల మీద చట్టబద్ధత కోసం బాండ్ రిలీజ్ చేసుకున్నారు. ఎన్నికల్లో బాండ్లు ఇచ్చి మరి మేము చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బాండ్లు కూడా ఇచ్చుకొని మీరు ఎన్నికల్లో పోయింది కదా, ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో జరుగుతున్నటువంటి అంశాలను కూడా నువ్వు ఈరోజు పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో లేవు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ సొంత నియోజకవర్గం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రా, తెలుస్తుంది నీ ప్రజలు ఏమనుకుంటున్నారు. 11 నెలల్లో 75,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసినందుకేనా నీ విజయోత్సవాలు చేసుకుంటున్నది? దీనికోసం ఏ రంగంలో మీరు ప్రగతి సాధించండి అని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఏ రంగంలోనైనా సరే నీవు డిపార్ట్మెంట్ వైజ్ నీ శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ శాఖలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినావో ఆ శాఖల పరంగా శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? లేకుంటే ఓపెన్ డిబేట్ కి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఎక్కడికి వస్తాను. ఏ శాఖ వారి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో చేసిన విమర్శలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తనను రాక్షసుని రేవంత్ రెడ్డి విమర్శించారన్నారు. ఇక ప్రజల కోసం ఎంతవరకైనా తెగిస్తారన్న ఎర్రబెల్లి తన సొంత జిల్లాలో 7 సార్లు గెలిచారని గుర్తు చేశారు. రేవంత్ గెలిచిన చోట మళ్లీ గెలవరని వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు. నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చారా? ఇలా సంవత్సరం ఉత్సవం తుమ్మల నాగేశ్వరరావు వచ్చారా? ఉత్తమ్ వచ్చాడా? మీ మంత్రులు ఎవరు రాలే? ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా పాల్గొనలే. ఇదో ఉత్సవం, సిగ్గు లేదు. నువ్వు నీ దాంట్లో నువ్వు కలుపుకోపోతలేవు. వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ ఉన్న కంపెనీలన్నీ పోతాయి. ఆయన 6 కంపెనీలు తీసుకొస్తే ఇప్పుడు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి. మహేంద్ర ఇవన్నీ వెళ్ళిపోయినాయి. వాటిని కాపాడు. నువ్వు ఏదో కొత్తగా చేస్తానని కాదు. నేను ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. ఒక చీటరు, ఒక బోకరు, ల్యాండ్ మాఫియా. నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యావు. పివి నరసింహారావు తిట్టావు. పివి నరసింహారావు వరంగల్ బిడ్డ, చిన్న తప్పు లేదు ఆయన. అసుంటోని తిట్టివి. ఇందిరాగాంధీని తిట్టివి. ఇక సోనియా గాంధీని తిట్టిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడు. సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడిండు? అమ్మ 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 అమ్మ. సిగ్గు లేదు బిడ్డ. నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు. 30 సార్లు పోయిను, ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలు పెడతారన్నారు. తాను రైతులకు మద్దతిస్తే అక్రమ కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్పై చేపట్టిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది. పట్నం నరేందర్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. హైకోర్టులో పోటాపోటీగా వాదనలు జరిగాయి. అరెస్టు సమయంలో పోలీసుల నిబంధనలు పాటించలేదని పట్నం నరేందర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
కలెక్టర్ మీద అధికారుల మీద దాడులు చేయించారని, అన్నిటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీనికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని పీపీ తెలిపారు. కేబీఆర్ పార్క్ లో మాజీ ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే పార్క్ లో అరెస్టు చేయలేదని, ఇంట్లోనే నరేందర్ ను అరెస్టు చేసినట్లు పీపీ తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బృందం పర్యటించింది. కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ తో ఎంపీ మల్లు రవి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లగచర్లలో జరిగిన ఘటనపై కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు భూ సేకరణ కోసం రైతుల దగ్గరకు వెళ్తే దాడి చేయడం దురదృష్టకరమన్నారు. తాము లగచర్లతో పాటు మరో 2 గ్రామాల్లో పర్యటించి నిజాలు తెలుసుకుంటామన్నారు. నిజాలు తెలుసుకుని ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు ఆయన. తెలుసుకునేటటువంటి ప్రక్రియ జరగకుండా ఒక పథకం ప్రకారం కలెక్టర్ గారి మీద, కలెక్టర్ గారి అధికార బృందం మీద దాడి చేశారు. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా, పార్లమెంట్ సభ్యుడిగా మేమంతా కూడా ఖండిస్తున్నాం. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు. అందువల్ల మేము ఈ సంఘటనల గురించి బీజేపీని గాని, బీఆర్ఎస్ ని గాని, ఇతర పార్టీ నాయకులు కూడా సపోర్ట్ చేయరనే అనుకుంటున్నాం. వాస్తవాలు తెలియక కొంతవరకు దానికి సపోర్ట్ చేశారు. నిజమైన వాస్తవాలు తెలుసుకుని ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికే మా బెల్లయ్య నాయక్ గారు, నేను, మల్లు రవి ఎంపీ, మేము ముగ్గురు త్రిసభ్య కమిటీ ఇక్కడికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ గారితో తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లగచర్ల ఇంకా 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాలు తిరిగి వాస్తవం ఏంటి, నిజాలేంటో అనే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాము. నిజాలను ప్రజల ముందు పెట్టాలనే విషయం ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి రావడం. లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టును 10 రోజుల్లో అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ తెలిపింది. డీజీపీ, సెక్రటరీ, కలెక్టర్, ఎస్పీకి ఎస్టీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. రిపోర్టు ఇచ్చే వరకు ప్రజలు జోలికి వెళ్లొద్దని, అరెస్టు చేయొద్దని ఎస్పీని ఆదేశించింది. లగచర్ల బాధిత కుటుంబాలకు ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ అండగా ఉంటామన్నారు. ఇక బాధితులను విడిచిపెట్టాలని ఆదేశించినట్టు తెలిపారు. మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఈ నెల 21న ప్రారంభం కానున్న లోక్ మంథన్ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. దేశంలోని వివిధ సంస్కృతి సంప్రదాయాలను ఒకే తాటిపైకి తెచ్చే విధంగా కులమత భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వమని, గ్రామీణ పట్టణవాసులకు ఒకే వేదికపై సమానమని చాటడానికి ఇచ్చే సందేశమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని లోక్ మంథన్ కమిటీ సభ్యులు రాజశేఖర్ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 120 దేశాల నుంచి 1500 ప్రతినిధులు పాల్గొననున్నారు. ముఖ్య ఉద్దేశం లోక్ మంథన్కి ఏంటి అంటే, ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఉన్న అనేక కల్చర్స్ని, డిఫరెంట్ కల్చర్స్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి వాటిలో ఉన్న విభేదాలను, అటువంటి విశేషాలను అన్నింటిని తొలగిస్తూ ఒక తాటిపైన అందరికీ పరిచయం చేస్తూ సెలబ్రేట్ చేసుకునే ఒక 3 days పాటు ఒక కల్చరల్ ఫెస్టివల్. దాన్ని మనం ఈ విధంగా అంటే భారతదేశంలో ఉన్న కల్చర్స్నే కాకుండా మిగతా అనేక దేశాల నుంచి వస్తున్న డెలిగేట్స్కి భారతదేశ కల్చర్ని వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళతో పాటు ఒక భిన్నత్వంలో ఏకత్వం లాగా ఇక్కడ ఉన్న కల్చర్స్ అన్నిటిని సెలబ్రేట్ చేసుకునే పండుగనే ఈ లోక్ మంథన్. ఆల్మోస్ట్ ఒక 1500 డిఫరెంట్ డెలిగేట్స్, యాక్టివిటీస్, కల్చరల్ ఈవెంట్స్ 3 days పాటు అనేక రకాలుగా జరుపుకోబోతున్నాము. వీటన్నిటికీ కూడా హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి సెలబ్రేట్ చేసుకుని ఇక్కడ కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈసారి భాగ్యనగర్లో 21st గత ప్రభుత్వం అప్పులు, తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే సభలో తన సతీమణిని అవమానించారన్నారు. ప్రాణాలైన లెక్క చేయలేదని, కానీ కుటుంబ సభ్యులను అవమానిస్తే బాధ కలిగించిందని చెప్పారు. కీలక సమయంలో 21 మంది ఎంపీలను గెలిపించారని, ఢిల్లీలో మన పరపతి పెరిగిందన్నారు సీఎం. కేంద్రం కూడా సహకరిస్తోందని, ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందన్నారు. మనకుండే అనుభవంతో వీలైనంత వరకు సరి చేసుకుంటూ వచ్చాం. నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ ఇస్తున్నా, మీ నమ్మకాన్ని వమ్ము కానీయం,
5 నెలల్లో అనేక అడుగులు వేశాం. ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం. మళ్లీ హామీ ఇస్తున్న ఎన్డీఏ విధానం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే మళ్ళీ ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం. అవసరమైతే రుణాలు ఇప్పిస్తాం, వారికి గ్రాంట్ ఇస్తాం, అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. స్వర్ణకారుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టాం. ఆ రోజు చెప్పాం, స్వర్ణకారుల్ని పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. జీఎస్టీ ఎత్తివేశాం. గృహ నిర్మాణానికి అదన కూటమి ప్రభుత్వంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చన్నారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని దగ్గర నడిపిన తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. తాము చేయాల్సిన పనులపై సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వాలని, సీఎం విజన్ కు తగ్గట్లు పనిచేస్తామన్నారు. సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు 5 ఏళ్లే కాదు మరో 10 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలని అసెంబ్లీ వేదికగా ఆయన పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను. గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి ప్రతిభా పాఠవాలను చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, గౌరవ సభ్యులందరికీ, గౌరవ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏపీలోని వరదలపై మండలిలో అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం జరిగింది. వైసీపీ నిర్వాకం వల్లే వరదలు వచ్చాయంటూ అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. ఇక విజయవాడ బుడమేరు వరదలపై మండలిలో రచ్చ జరగగా బెజవాడను వరదలు ముంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇక విజయవాడ వరదలను జగన్ రాజకీయం చేశారని మంత్రి అనిత ఆరోపించారు. బ్రీచ్ను క్లోజ్ చేసిన ఘనత కనుక ఏ మంత్రికి లేదు అధ్యక్ష. అది చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు గౌరవ మంత్రి గారు చేసిన పరిస్థితి మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాటితో పాటు ఈ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందాక సభ్యులు అడిగారు, మనకి 1036 కోట్ల రూపాయలు SDRF కింద వచ్చింది అధ్యక్ష. సుమారుగా డొనేషన్స్ కింద 450 కోట్ల పైన అధ్యక్ష. ఇక్కడ కూడా విషయం చెప్పాలి. తల్లి చెల్లి పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి, మీకు కుటుంబం ఉంది కదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సోదరి షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గుడు అయితే తప్ప మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అని పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ బోస్ను అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు, అరుదుగా పుడతాడు. ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు. ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు. మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో ముఖ్య నాయకులతో మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తాను పార్టీ మారతానంటూ అనేక మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడానికి కొట్టిపారేశారు. తాను జగనన్న పార్టీ అని, జగనన్న ఎటు ఉంటే అటు తాను పయనిస్తానన్నారు. తనను జైల్లో పెట్టించాలని కుట్రలు పన్నుతున్నారని, అదే జరిగితే నాకు అవకాశం వచ్చిన రోజు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు.
బాస్కి నేను ఇప్పుడో చెప్పాను, మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా, రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు. అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా, నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా. ఈ జిల్లాలో కొంతమంది కనీసం నెల ఉండాలా, కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి, ఇరికిచ్చండి అని. అయ్యా మీరు ఏ కేసులో పెట్టినా నేను ఎప్పుడో చెప్పా, నేను జైలుకు పోయేదాన్ని. కాకినాడ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసి 6 స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్లో అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. 6 అభ్యర్థులు వేసిన నామినేషన్లు అన్ని సక్రమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గానికి అభ్యర్థులుగా బుర్ర గోపీమూర్తి, గంధం నారాయణరావు, నామ వెంకటలక్ష్మి, కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్, అహ్మద్ షేక్ పోటీలో ఉన్నారు. మొన్న 31వ తారీఖున ఈ ఎన్నిక కోసం స్వచ్ఛంద పదవి విరమణ ఇవ్వడం జరిగింది. ఈ 26 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించాను. ఉపాధ్యాయుల సమస్యలే కాదు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. అంతేకాదు సిపిఎస్ రద్దు, అప్రెంటిస్ వ్యవస్థ రద్దు అని అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తిని. ఈ రోజున ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఈరోజు రైట్ సోదరులు కాదని యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ అన్నారు. లక్నోలోని క్వాజా మొయినుద్దీన్ చిస్తీ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వీకులు కనుగొన్న విషయాలను తెలుసుకునేందుకు విద్యార్థులు దేశ పురాతన పుస్తకాలను చదవాలని పిలుపునిచ్చారు. ప్రాచీన కాలంలోని మహర్షులు, పండితులు ఎన్నో రకాల ఆవిష్కరణలు చేశారన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నగరంలో పాదయాత్ర అయితే నిర్వహిస్తారు. సో ఆ పాదయాత్ర నిర్వహించిన తర్వాత అక్కడ తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. తూతుకిడి, తిరునెల్వేలి, తెంకాసిలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పుదుచ్చేరిలోని కారైకల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నాగపట్నం, తంజావూరు, కారైకల్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో 5 జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. విజిబిలిటీ స్థాయిలు దారుణంగా పడిపోతున్నాయి. గాలి నాణ్యత కూడా కొన్ని చోట్ల 500 మార్కును దాటింది. సగటు గాలి నాణ్యత 494గా ఉంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డుకెక్కింది. ఎంతలా అంటే 2వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో 4 రెట్ల అధిక కాలుష్యం కొనసాగుతోంది. కాగా వాయు కాలుష్య తీవ్రత, విజిబిలిటీ దారుణంగా ఉండటంతో ఢిల్లీలో 22 రైళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. గాలి నాణ్యత పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనూ దారుణంగా తయారైంది. నోయిడాలో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేపై వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 ద్విచక్ర వాహనదారులు మృతి చెందగా డజన్ల కొద్ది వాహనదారులు గాయపడ్డారు. పానీపట్ నుంచి మధురా వెళ్తున్న ఓ బస్సు రోడ్డు పక్కన పార్క్ చేస్తున్న ట్రక్కులను ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరోవైపు మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, యూపీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ పొగమంచు హెచ్చరికలను జారీ చేసింది. హర్యానాలో గాలి నాణ్యత పడిపోవడంతో బండ్లు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా రాజస్థాన్లో చలి తీవ్రత పెరిగింది. సీకార్లోని ఫతేపూర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీలుగా నమోదయ్యాయి. భరత్పూర్లో విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువగా ఉంది.